మనము దేవుని సన్నిధిలో ఉండగలమా లేదా, ఎవరు దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు అనేది మనకి ఇక్కడ తేట తెల్లగా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరు తన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అంటే కింద రాస్తున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మనము దేవుణ్ణి అంగీకరించిన దగ్గర నుంచి ఏమండి ఎప్పుడు దాకా పరిశుద్ధంగా ఉండాలి? మనము ఎప్పుడు దాకా పరిశుద్ధంగా ఉండాలి? క్రీస్తు వచ్చే వరకు ఒకటి. రెండోది, క్రీస్తు రాకముందే మనం చనిపోయే వరకు జీవితాంతము యథార్థంగా ఉండగలిగాలి, యథార్థంగా ప్రవర్తించాలి. నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు మాత్రమే ఆయన గుడారంలో అతిథిగా ఉండగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా, మన భక్తి ఎంతకాలం? జీవితాంతం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతకాలం భక్తి? శనివారం భక్తి, శుక్రవారం భక్తి, గురువారం భక్తి, ఇంకెందో ఎన్ని రోజులు భక్తి? 20 రోజులు భక్తి, 21 రోజు భక్తి, ఇంకా 40 రోజులు భక్తి, అంతేనా? తర్వాత మళ్ళీ యథా రాజా తదా స్థితి. 1 సంవత్సరం కమిట్మెంటా, 2 సంవత్సరాల కమిట్మెంటా? ఏమండి, ఎప్పుడు దాకా ఉండాలి? జీవితాంతము. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తన ఆఖరి వచనంలో అంటాడు, ఆ చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు నేను చెప్పట్లేదు గర్వంగా, నేను 1991వ సంవత్సరంలో రక్షించబడ్డాను. ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో నేను కనబడకుండా లేను. దేవుని మంచం మీద ఉండి హాస్పిటల్లో ఉంటే తప్ప ఏ రోజు కూడా యేసయ్య సన్నిధిలో ఆబ్సెంట్ అవ్వలేదు. ఇది నాకు గొప్ప కాదు, ఆ మహాదేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, అదృష్టమని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడంట చిరకాలము నేను పౌలు పోలు నడుస్తాను. మీరు ఎవరి పోలు నడుచుకోవాలి? అందుకు పోలు నడుచుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, మీ ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి.